ఇల్లు భూమి లేని ఒక నిమిషం రాష్ట్ర గవర్నమెంట్ వచ్చింది కదా నేను చెప్తా ఒకసారి వినండి. చేతులు ఎత్తండి రేషన్ కార్డు లేని వాళ్ళు. చెప్పేది వినండి ఒకసారి సార్, జరిగింది చెప్తా నేను. ఒక నిమిషం. ఏంటమ్మా నేను చెప్పేది వినండి. ఒక నిమిషం సార్, మీరు కూడా అడిగారు కదా, ఇందులో రేషన్ కార్డులకు సంబంధించి ఒక నిమిషం, రేషన్ కార్డులకు సంబంధించి మనకు రీసెంట్ గా అంటే ఒక 2-3 నెలల క్రితము 2-3 నెలల క్రితము మనకి ఇంటింటికి కులగణన కోసం సర్వేకి వచ్చిండు. అర్థమైందా? కులగణనకు సర్వేకి వచ్చిండు. సర్వేకి వచ్చినప్పుడు మనము అందరము సర్వేలో ఎవరెవరు ఏమేమో అనేది చెప్పిండు. అది చెప్పినప్పుడు రేషన్ కార్డు నెంబర్ ఇవ్వమని అంటే అందరి రేషన్ కార్డు నెంబరు ఇచ్చిండు. ఆ ఇచ్చిన నెంబరే వేసిండు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఇందులో ఏం తీసుకుంటుందంటే, ఈ లిస్టు రీసెంట్ గా వచ్చింది కాబట్టి, రీసెంట్ గా సర్వే అయింది కాబట్టి, ఇందులో రేషన్ కార్డు నెంబరు లేని వాళ్ళు లేదు అని చెప్పిండ్రు, లేదని రాసుకున్నారు వచ్చిన ఇన్విజిలేటర్లు. ఈ ఉన్న వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు ఎంత చెప్పిందంటే, ఇప్పుడు తల్లి దాంట్లో పడుకుంటాడు, వాళ్ళకు చెప్పండి కులగణమే. ఇది రేషన్ కార్డు, ఇది రేషన్ కార్డు వచ్చినట్టు కాదు, ప్రాథమికంగా వచ్చిన లిస్టు అని చెప్పిన. ప్రాథమికంగా వచ్చిన లిస్టు. ఈ లిస్టులో ఇప్పుడు అభ్యంతరాలు చెప్పేదేనండి. ఇప్పుడు రేషన్ కార్డు రాని వాళ్ళు ఎవరున్నా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ఇది నిరంతర మొత్తం కూడా రీవెరిఫికేషన్ పెట్టాలా? ఇక్కడ కౌంటర్లో పెట్టిన మొత్తం కూడా రీవెరిఫికేషన్ పెట్టండి. కాకపోతే అక్కడ మొత్తం కూడా రీవెరిఫికేషన్ పెట్టాలా? మళ్ళీ సర్వే కరెక్టే, అదే అండర్ బ్లాక్ అయిపోయింది. అది చెప్తున్నా వినండబ్బా, చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. వినండబ్బా, కాదు కదా, అందరికీ చెప్తా, అందరు వినండి. తీసుకుంటాము. ఇప్పుడు కొత్త ఫామ్స్ కూడా ఇప్పుడు రాని వాళ్ళు ఎవరున్నా వాళ్ళ ఫామ్స్ తీసుకుంటాము. ఆడ కౌంటర్ పెట్టినాము. మీకు
దీంట్లో ఎవరికి రాలేదు అనిపిస్తుందో వాళ్ళందరూ రేషన్ కార్డు అక్కడ దరఖాస్తు చేసుకోండి. అవి వచ్చిన తర్వాతనే ఆ ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీకు ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఎన్నిసార్లు పెట్టాలి దరఖాస్తు? ఇంకా దరఖాస్తులు ఎన్నిసార్లు పెట్టుకుంటే పోవాలి? వచ్చిన లిస్టులో అందరి దానికి గ్రామ సభ పెట్టిందే మనం ఎందుకు ఇప్పుడు మీరు చెప్పాలి. మీరు అరువులు ఎవరు అరువులు కాని వాళ్ళు ఎవరైనా చెప్తే ఒకటి ఎట్లా చేయండి మీరు మనకు ఇప్పుడు రేషన్ కార్డులు రాని వారు లేకపోతే తల్లి కార్డులో ఉండి కొడుకు పెళ్ళయి వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా ఇందులో ఇప్పుడు చదివిన పేర్లలో లేని వాళ్ళు అక్కడ దరఖాస్తు చేసుకో. ఎన్నిసార్లు పెట్టుకుంటే పోవాలి సార్? ఇట్లా కార్డు పెట్టి దరఖాస్తు చేసుకున్న తర్వాత వాటిని వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి అర్హులందరికీ రేషన్ కార్డు ఇటు చెప్పు. మీరు ఇచ్చిన ఎంక్వైరీ చేసిన తర్వాతనే పెట్టుకుంటే పోతూ ఉండాలి. ఆ లిస్టు కలిపి మేము పైకి సబ్మిట్ చేస్తాం. అప్పటిదాకా ఈ లిస్టు సబ్మిట్ సాయంత్రం పైకి పంపడం మేము ఎంక్వైరీ చేయాలి కదా. అరే ఎంక్వైరీ చేసినామంటారు, చేయలేదంటారు. మీరేం మాట్లాడుతున్నారో మీకేం క్లారిటీ లేదు కదా. ఇందిరమ్మ ఇల్లుల గురించి ఇంకా చదవలేదు, ఏం లేదు. మేము చదువు ఇందిరమ్మ లిస్టు ఇంకా చదవలేదు. ఇక్కడ రేషన్ కార్డుల గురించి జరుగుతుంది. మనకు వచ్చిన లిస్టును సర్వే చేసి ఆ లిస్టులకి లబ్ధిదారులను నిజమైన లబ్ధిదారులను పంపించడం జరుగుతుంది. దానికన్నా ముందు ఈ రోజు సాయంత్రం వరకు మీరు ఎన్ని దరఖాస్తులు ఇస్తారో ఆ దరఖాస్తులు అన్నింటినీ అక్కడ పేరు రాసుకొని రిజిస్టర్లో పేరు రాసుకొని మేము ఎంట్రీ చేస్తున్నాము. వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకొని వాటన్నిటినీ ఇవాళ సాయంత్రం వరకు ఆన్లైన్ చేసిన తర్వాతనే మేము రేపటి నుండి సర్వే చేస్తాం. ఆ పేర్లన్నీ వచ్చిన తర్వాతనే ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లికేషన్ తీసుకోండి. మన అప్లికేషన్ తర్వాత అప్లికేషన్ తీసుకోండి. అప్లికేషన్ తీసుకొని మేము వీటన్నిటినీ సర్వే చేసిన తర్వాతనే పంపిస్తాము. మీరు రాని నిరుపడాల్సిన లేదు. ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డులది, పింఛన్లది ఎప్పుడు నిరంతర ప్రక్రియ. గత 10 సంవత్సరాల నుండి ఆగినాయి కాబట్టి ఇబ్బంది అయినమాట వాస్తవము. అందుకనే ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి నిరంతరం జరుగుతూ ఉంటుంది. అబ్దుల్లా, అస్మిరా, ఇందిరా, రాజేష్, కోటమ్మ, బజారయ్య, రాధా, రామూర్తి, అనంతలక్ష్మి. ఇప్పుడు గోవిందరాల్లో అతను ఇంటికి పెట్టిన సార్ చదివాడు. అవును, మరి ఇక్కడ చదువు చేసుకోవాలి నువ్వు. తర్వాత రెండోది ఇప్పుడు ఇప్పటికైనా ఏం చేస్తామంటే ఇప్పటికైనా ఈ చదువు జాబ్ చదివి ఇంటికి రేషన్ కార్డు క్లారిటీ ఇంకా రాలేదు కదా. నువ్వు దిశపోయిపో అన్న, దిశపోయిపో. గ్రామ సభకు వచ్చినావు.
దయచేసి ఒక మాట ఎంఆర్ఓ ఒక్క మాట సౌండ్ తగ్గి రేషన్ కార్డుల విషయానికి వస్తే నాకు కంప్లీట్ కాలేదు. అది తహసీల్దార్ గారు వచ్చారు. ఎందుకంటే రేషన్ కార్డు విషయం తహసీల్దార్ కాదు కాబట్టి వారిని కొంత ఇక్కడ జరిగిన కొన్ని విషయాలని వారి దృష్టి తీసుకోవాలనుకుంటున్నాం. దగ్గరలో 10 years నుంచి పెళ్ళైన పిల్లలు కూడా ఆన్లైన్ చేసుకుని ఉన్నారు. ఆన్లైన్ చేసుకున్న పిల్లల్ని వారు ఎవరిది కూడా ఇక్కడ పరిగణలో తీసుకోలేదు. ఒకటి. రెండోది ఏంటంటే సమగ్ర సర్వే చేశారు. సమగ్ర సర్వే అంటే కులగణన చేశారు. కులగణనలో ఉన్న దాన్ని బేస్ చేసుకునే ఇందిరమ్మ ఇండ్లు దాన్ని బేస్ చేసుకుని ఇస్తున్నారు. అందులో టిక్ పెట్టినారు. అవసరం లేని వాళ్ళై ఇళ్లలో లిస్టులో ఎలిజిబుల్లో వచ్చాయి. మాకు ఇల్లు కావాలని అడిగిన వాళ్ళు లేరు. వాళ్ళు వచ్చిన పేర్లు బాగా వాంటెడ్ ఉన్న వాళ్ళ పేర్లు అందరూ వాళ్ళ పేర్లు రాలేదు. రేషన్ కార్డు విషయానికి వస్తే వారి అన్ని కొన్ని ఇన్ఎలిజిబుల్ వచ్చాయి. మేము వాళ్ళ పేరు చెప్పాం, మీరు ఎంక్వైరీ చేసుకోండి. అది కరెక్ట్గా వస్తే మీ ఉద్యోగాలు కూడా పోతాయి. నేను చెప్తున్నా మరి అది ఏ బేస్గా చేసుకున్నారో మాకైతే తెలియదు. ఎందుకంటే ఎప్పటి నుంచి పిల్లలు ఎక్కువ తిరుగుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు రాలేదు. అందుకని మరి తహసీల్దార్ గారికి ఉన్నారు కాబట్టి దాని మీద మీరు క్లారిటీ ఇవ్వండి. కులగణన మీరు చేసి కులగణన పే చేసుకొని ఇండ్లు ఎట్టిస్తారు. రేషన్ కార్డు అట్లా ఇచ్చారు, ఇల్లు అట్లా ఇచ్చారు. ఇల్లు అంతే వచ్చిందండి. మీరు రేషన్ కార్డు అంతే వచ్చింది, అది అంత వచ్చింది. దాని మీద క్లారిటీ ఇవ్వండి. లేదంటారా మళ్ళీ రీసర్వే చేసి ఇల్లు ఇస్తారా? అది అదే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. దయచేసి అందరు కూర్చోండి. అందరికీ నమస్కారం అండి. ఇది ఇప్పుడు ఎలిజిబుల్ లిస్టు కాదు, ఇన్ఎలిజిబుల్ లిస్టు కాదండి. దయచేసి చెప్పేది వినండి. నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు రేషన్ కార్డ్స్ గురించి అడిగిండ్రు. ఒకటి, రేషన్ కార్డ్స్ మనకు గతంలో ఎవరికైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో అవి అదే విధంగా ఉంటాయి. ఇంకొకటి రెండోది వచ్చేసి రేషన్ కార్డులో తండ్రి కొడుకు కలిసి ఉన్నారు. ఒకటి. రెండోది ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏదైతే అడుగుతుండ్రు, తండ్రి నుంచి వాళ్ళకు పెళ్ళైంది, మాకు కొత్తగా కార్డు ఇవ్వాలి సార్ అని వాళ్ళు కొంతమంది మీ సేవలు ఆల్రెడీ గతంలో దరఖాస్తు చేసుకున్నారు. అవి కన్సిడర్ చేసి ఏదైతే తండ్రిది కొడుకుని డివైడ్ చేసి కొడుకుకు అతని భార్య వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళతోటి కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీకు ఎలాంటి ఆబ్జెక్షన్ వచ్చినా కూడా ఇప్పుడు అంటే ఈ రోజు నుంచి రేషన్ కార్డుకు సంబంధించి ఎలాంటి మీకు అభ్యర్థన ఉన్నా మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు కొన్ని ఇన్ఎలిజిబుల్ అని అన్నారు. ఇన్ఎలిజిబుల్ మా లెవెల్లో మేము ఎంక్వైరీ చేసి ఒకవేళ అవి ఇన్ఎలిజిబుల్ అయితే వాటిని ఇన్ఎలిజిబుల్ కింద పెడతాం. లిస్టులో వచ్చిందని ఇన్ఎలిజిబుల్ కేసెస్ మేము రికమెండ్ చేయం. దయచేసి ఇది గమనించగలరు. అట్లాగే రేషన్ కార్డులో రాని వారి ఇప్పుడు లిస్టులో చదవడం ఎవరి అయితే మిగిలి ఉన్నాయో రాని మీరు దయచేసి గమనించవలసింది ఏంటంటే మన ఎంఆర్ఓ ఆఫీసులో హెల్ప్ డెస్క్ పెట్టాం, ఎంపీడీ ఆఫీసులో ఉంది. అదేవిధంగా ఇక్కడ సెక్రటరీకి మీరు అవి ఫోన్ ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా రేషన్ కార్డులో నన్ను ఆఫీసులో సంప్రదించండి. ప్రతి ఒక్క ఎలిజిబుల్ పర్సన్కు మనం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేపడతామని నేను అందరికీ తెలుపుతున్నాను. రేషన్ కార్డులో మీకు ఎలాంటి సందేహం లేదు. మీరు ఏ ఇష్యూ ఉన్నా వచ్చి నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ. ఇంకొకటండి, ఇంకొక విషయం చెప్పాలి. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది ప్రాథమిక అర్హుల జాబితా, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది మొత్తం కూడా
మొత్తం నిరంతర ప్రక్రియ ఇది. కాబట్టి దయచేసి ఎవరు ఆందోళన చెందకండి. రేషన్ కార్డ్స్ కానీ, ఆత్మీయ భరోసా కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతుంటాయి. కాబట్టి ఇది ప్రాథమిక అర్హుల జాబితా మాత్రమే. మీరు ఇంకొకటి ఏంటంటే దయచేసి ఎవరికి అందరూ అర్హులు కాదని చెప్పకండి. స్పెసిఫిక్గా ఫలానా వారికి అర్హులు కాని వారికి ఈ పథకం వచ్చిందని మీరు ఇక్కడ చెప్పకపోయినా ఇది 26వ తారీఖు వరకు గ్రామ సెక్రటరీ దగ్గర ఈ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు గ్రామ సెక్రటరీ దగ్గర అబ్జెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఫర్దర్గా మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నట్టు ప్రాథమిక అర్హుల జాబితా అని ఇది ఫైనల్ చేస్తే మీ అభిప్రాయాలు పరిగణలో తీసుకోవడం జరగదు. కాబట్టి మీ అభిప్రాయాల్ని మీ అభ్యంతరాలని పరిగణలో తీసుకున్న తర్వాత ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాని వాళ్ళు ఇదే అంతం అనుకోకండి, ఇది ఫైనల్ అనుకోకండి. ఇది స్టార్టింగే. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మీరు దరఖాస్తు చేసుకోండి, అభ్యంతరం ఇవ్వండి. అంతే మాట్లాడు. అవి ప్రతి ఒక్కటి డిఎస్ఓ అది ప్రతి ఒక్కటి డిఎస్ఓ లాగిన్ లో ఉన్నది. ప్రతి ఒక్కటి ఆడికి మీకు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు వచ్చిన దాని గురించి కావాలి, రాని వాళ్ళే ప్రతి ఒక్కటి మనం యాడింగ్ చేపిస్తే ప్రక్రియ చూపిద్దాం. దయచేసి ఈ గొడవ వద్దండి. దయచేసి ఇప్పుడు మనకు పెట్టుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కటి వస్తుందండి. దాని గురించి గొడవ వద్దండి. దయచేసి వినగలరు. ఈ గ్రామ సభకు విచ్చేసినటువంటి కామపల్లి గ్రామ పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎండిఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఆర్ఐ గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఈసా కమిటీ సభ్యులు, మన గ్రామ సెక్రటరీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి బాబు. ఇక్కడ గ్రామ సభ పెడితే ఈరోజు 300 రూపాయలు 400 రూపాయలు కూలి వదులుకొని ఇక్కడ ఏం జరుగుతుందో విందామని వచ్చి బాబు ఆ గోడ మీద చూసేవాళ్ళు. మరి ఇక్కడ జరిగేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలని వచ్చాము. మనకు గతంలో రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు, ప్రభుత్వ పథకాలు అందట్లేదని ఇక్కడ దరఖాస్తు చేసుకొని వచ్చాము. వచ్చి ఎవరో 2-3 మేము మాట్లాడుతుంటే, ఆఫీసర్స్ మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు అనుకోకుండా ఈ సభ ముగించిపోతే మరి మీకు ఏమర్థమైంది, మీరేం అప్లికేషన్ తెచ్చుకున్నారు, మీరేం పొందుకున్నాం, ఇక్కడికి వచ్చామనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలా. ఇప్పుడు రేషన్ కార్డు గురించి చెప్తున్నాను. గత 15-16 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. నేనే ఆన్లైన్లో చేపించేసి ఆర్టీఓ గారికి పంపించాను రేషన్ కార్డు. గత ఎమ్మెల్యే గారికి కూడా ఇది రాలేదు అని ఇచ్చాం, కానీ అది పని ఇంతవరకు కాలే. ఇవాళ ప్రజల వద్దకు పాలన అనేటువంటి ప్రజా పరిపాలన అటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అధికారుల దగ్గరికి మనం దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని పరిశీలించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మనం అడుగుతున్నామో దానికి సంబంధించి శాంక్షన్ చేయడానికి మరి అధికారులు ఉన్నారు. ఇప్పుడు వరకు ఇచ్చిన
సంవత్సరాలు పెట్టుకుంటే ఇంతవరకు కార్డు ఇయ్యలే, 10 సంవత్సరాలు పెట్టుకుంటే ఇందులో ఇల్లు ఇయ్యలే, అర్హులైనటువంటి ఇల్లు ఇవ్వకుండా డబ్బులు కమ్ముడుకున్నారు మీరు ఇల్లు. అర్థమైందా? ఇవన్నీ రాజకీయాలు కాదు, రాజకీయాలు కాదు మాట్లాడుతుంది మీరు, రాజకీయాలు కాదు. ఇప్పుడు రాజేష్ ఒక్క నిమిషం. 10 సంవత్సరాలు మీరేమో ప్రజలేమో ఇట్లా చెప్తున్నారు, 10 సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నది కూడా మీరే. ఒక్క నిమిషం ఆగో, కొద్దిగా ఒక్క నిమిషం ఆగో. నువ్వు చేసిన వాళ్ళు ఇచ్చావు, నువ్వు ఆగవే బాబు, నువ్వు ఆగా. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం ఇవ్వలే, ప్రభుత్వం ఇవ్వలేదు, ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము అడుగుతున్నాం, ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము అడుగుతున్నాం, ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము అడుగుతున్నాం. అందుకే ఇప్పుడు మేము చేసుకోమని చెప్తున్నాం. ఎవరికి రాలా గొడవ చేయడానికి వచ్చారా? ప్రభుత్వము బాబు గతంలో ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీరు దరఖాస్తు పెట్టుకుంటే ఈ ప్రభుత్వాన్ని కూడా మనం దయచేసి దయచేసి ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి దయచేసి మనం ఓన్లీ గ్యారంటీలు యాక్షన్స్ అబ్జెక్షన్స్ అయినా మాట్లాడతాం. దయచేసి అదే మాట్లాడాలి. ఈ 4 పథకాలు ఏదైతే గవర్నమెంట్ పెట్టిందో వాటికి సంబంధించి ఇప్పుడు ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు మనకు పూర్తిగా వివరం తెలియజేశారు. మీకేమైనా అభ్యంతరం ఉన్నా కానీ, మీకు ఏ పథకమైనా రాకపోతే ఆ పథకం గురించి దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని పరిశీలించేసి న్యాయపరంగా ఇప్పుడు ఈ ప్రజా పరిపాలనలో ఖచ్చితంగా వచ్చేటట్టు చేయడానికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. ఇప్పుడు రామతల్లి గ్రామ పంచాయతీకి మనకు వచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లిస్టు నేను చదువుతున్నాను. ఒక నిమిషం అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఇందిరమ్మ ఇల్లు ప్రాథమిక లబ్ధిదారుల లిస్టు మనకు మాట ఇంట అయిపోయా మనుషులు చూడటం అవసరమా? భారతి, నెట్టి వీరమ్మ, ధరావత్ సాజీ, భూక్యా నిర్మల, భూక్యా రాజేశ్వరి, భూక్యా జ్యోతి, అజ్మీరా రాంబాయి, అజ్మీరా శిరీష, అజ్మీరా
ఇల్లు ఫైనల్ లిస్ట్ కాదు. దయచేసి వినండి. బాబు మీ పేరు రాజా, దయచేసి నువ్వు వినమ్మా, నువ్వు విను. ఏంటమ్మా నువ్వు విను. మీరు దరఖాస్తు పెట్టుకోండి. ఇది ఫైనల్ లిస్ట్ కాదు బాబు. నువ్వు దరఖాస్తు పెట్టుకో, అక్కడ కూర్చొని ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? నీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ సెక్రటరీకి అమ్మా, అందుకు ఇల్లు వస్తుంది, కూర్చోరి. నువ్వు దరఖాస్తు పెట్టుకో. నేను చెప్తాను మాట్లాడు. దయచేసి
ప్రజలు